వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రము రకస అనే మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. సో టీజర్ కొంచెం నాకు మిక్స్డ్ రివ్యూలాన్స్ లైక్ హారర్ కమ్ కామెడీ లాగా అనిపించింది. సో మూవీ టీజర్లో వీళ్ళు మెన్షన్ చేసి ఎప్పుడు వస్తుందని ఏప్రిల్ 3 రోజున మూవీ అయితే రిలీజ్ అవబోతుంది అనేసి మెన్షన్, అంటే ఇక ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4 రోజులు ఉంది అనుకోవచ్చు మూవీ. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే సాంప్రదాయని శుద్ధని సుతపూసని అనే మూవీ ఉంది కదా మన శివాజీ గారిది. ఈ మూవీ మీకు యాక్చువల్ ఓటీటీలో రావాల్సింది లాస్ట్ మంత్, కానీ వీళ్ళు ఏం చేశారంటే మాత్రమే మంచి హైప్ వచ్చింది, అదే ఏంటంటే చేంజెస్లో మూవీని థియేటర్ రిలీజ్ అయితే చేసారు. సో థియేటర్కల్ ట్రైలర్ అయితే వచ్చేసింది. మార్చ్ 6 రోజున ఈ వీక్ థియేటర్లో రాబోతున్న అయితే ఒక ట్రైలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే చిరంజీవి గారిది అన్నమాట. సో చిరంజీవి గారిది ఆల్ టైమ్ రీజనల్ బ్లాక్ బస్టర్ అని అయితే అంటారు. 50 రోజుల మూవీ నడిచిందంట భయ్. మన శంకర్ వరప్రసాద్ గారు అనే మూవీ ఉంది కదా, సో 50 days కంప్లీట్ చేసుకుందంట 109 సెంటర్స్లో అన్నమాట భయ్. సో బాక్స్ ఆఫీస్ ఫేస్ట్ అనేసి అయితే అన్నారు. ఆబ్వియస్గా భయ్ మూవీ బాగానే ఉంది, ఫ్యామిలీతో పాటు కూడా వచ్చి ఓటీటీలో కూడా వచ్చేసింది కదా. సో స్టిల్ ఇంకా నడుస్తుందంటే మాత్రమే మంచి విషయం అనుకోవచ్చు 50 days అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెద్ది మూవీకి సంబంధించిన రా 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 అనే మూవీ ఏదైతే అది సాంగ్ ఏదైతే ఉందో ఇవాళ సాయంత్రం 7-2 PM రిలీజ్ అవబోతుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. అండ్ మూవీ మనకు అంతా తెలిసిందే ఏప్రిల్ 30th రోజున మూవీ థియేటర్లకు వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే టాక్సిక్ నుంచి అన్నమాట. సో టాక్సిక్ వాళ్ళది తబాహి అనే సాంగ్ అయితే వచ్చేసింది. సో సాంగ్ చూసుకుంటే ఒక పోస్టర్ వచ్చి ఆ పోస్టర్ మీద సాంగ్ వచ్చేసింది. ఏం యాక్షన్ కానీ ఏం మూమెంట్ కానీ వేరే యాంగిల్స్ కానీ షూటింగ్ యాంగిల్స్ ఏం లేవు. అంటే వీళ్ళు మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా ఏం ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయొద్దు అనేసి అనుకుర్రా ఏమనుకురా తెలియదు, కానీ సాంగ్ అయితే డీసెంట్గానే అనిపించింది, ఓకే అనిపించింది నాకు. నార్మల్ సాంగ్స్ లాగా అనిపించింది, పెద్ద ఇంపాక్ట్ఫుల్ అయితే ఏమి అనిపించలేదు. నెక్స్ట్ చూసుకుంటే రవితేజ గారిది భక్త మహాశయుడు విజ్ఞప్తి అనే మూవీ అయితే మనకు అంతా తెలిసిందిగా సంక్రాంతికి వచ్చింది. ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చింది, March 13th అంటారు. ZEE5 వస్తుందని చెప్తారు. సో ఇది కూడా కన్ఫామా కాదా తెలియదు భయ్. సో చూడాలి, వచ్చినాక మళ్ళీ ఇంకొక న్యూస్లో కానీ లేకపోతే ఓటీటీ లిస్ట్లో కానీ అప్డేట్ చేస్తాను, ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనిల్ కపూర్ గారిది సూబేదార్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. ఇక్కడ దీంట్లో ఇది న్యూ మూవీ March 5th అనేసి అయితే ఉంది. ఇది వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఎక్స్క్లూజివ్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా అనిల్ కపూర్ గారు ఫ్యాన్స్ లేకపోతే బాలీవుడ్ సంబంధించిన మూవీస్ ఎవరైనా చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఇది మూవీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వీక్ March 5th రోజున రాబోతుంది అన్నమాట. అండ్ ఇవి వాళ్ళని మూవీస్కి సంబంధించిన న్యూస్ నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.